ఇగో ఇలాంటి రోజుల్లో జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు ఇది మనం జ్ఞాపకం చేసుకోమంటే మనకి ఏమిటిది, వీడికేం పిచ్చి ఇచ్చిందా, ఎందుకు ఊరికి ఏమిటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, పాపం పాడైపోయినట్టున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఇలాంటి కాలం చూడండి, మనకి ఒకసారి మనని మనం ఆలోచన వైపు తిప్పుకోవడానికి అవకాశం ఇచ్చే కాలం ఇది. సో స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూ. రామచంద్రుడు చెప్పాడండి ఈ మాటను, ఇది మేం చెప్పే మాట కాదు. ఒక ఏడాది వస్తోంది, పాత ఏడాది పోతోంది, సంతోషిస్తామేమిటయ్యా మానవుడా? ఆలోచించుకో ఒకసారి నీ గురించి. సూర్యుడు అస్తమించాడు, పెద్ద ఆనందం. సూర్యుడు ఉదయించాడు, ఓ పెద్ద ఆనందం. ఏడు ఆనందించాలా, ఏడవాలా? ఒకసారి సూర్యుడు అనేటటువంటి ఒక రంపం ఉదయ అస్తమయ ఉదయ అస్తమయ అంటూ ఇటు అటు సంచరించింది అంటే ఈ శరీరంతో నీ ఉండేటటువంటి జీవనం అనేది కట్ అవుతోంది. రంపం పెట్టి కోస్తుంటారు చూడండి, ఒక ట్రంక్ని ఇటొకడు అటొకడు కూర్చుంటాడు, ఇలా ఇలా రాస్తుంటాడు దాని మీద. ఏమవుతుంది రాయిగానే? ఒకసారి ఇటు నుంచి రాసి మళ్ళీ అటు రాశాడు, నీకు కనిపించదు వెంటనే, కానీ చిన్న గాడి పడుతుంది. ఇంకొకసారి ఇటు లాగి మళ్ళీ అటు లాగాడు, ఇంకొంచెం గాడి పడింది. ఇంకొకసారి మళ్ళీ లాగాడు, కొంచెం పెద్ద గాడి పడింది. అలాగే 10 సార్లు లాగేటప్పటికీ ఇదివరకు ఒకటిగా ఉండే ట్రంక్ కాస్త 2 కింద విడిపోయింది. శరీరంతో నువ్వు కలిసి ఉన్నావు, ఇది ఒక పెద్ద ట్రంక్. సూర్యుడు అనేది ఒక రంపం, కాలం ఇటు అటు ఇటు అటు దాన్ని సాగరిస్తోంది, కోస్తోంది. కానీ అట్ ఏ గివెన్ పాయింట్ ఈ జీవుడి ఇందులోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాయడం వల్ల ఏం జరుగుతోంది? ఈ జీవుడు ఇందులోంచి వెళ్ళడానికి టైం దగ్గరిస్తోంది. చూడండి, ఇటు అటు కోస్తుంటే ఏమవుతుంది? స్లోగా 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 ఆ రంపం దిగి 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 ఒక టైం వచ్చినప్పటికీ టక్మన్ 2 కింద విడిపోయినట్టే సూర్యుడు అనేటటువంటి వాడు ఇటు అటు ఇటు తిరుగుతుంటే ఈ దేహంతో నీ ఉండేటటువంటి కాలం కాస్త క్షీణించిపోతుంది. నువ్వు మృత్యువుకి దగ్గరిస్తున్నావు. సంతోషించాలా, ఏడవాలా? ఏమండి, మీకు రేపటి మధ్యాహ్నం 3:46:57 దాకా టైం. ఆ తర్వాత మరి ఉండరు అన్నాడు అనుకోండి ఎవడైనా. నిద్రపడుతుంది మీకు, భోజనం సహిస్తుందండి మీకు అండి? ఏడుపు, గోల, అయ్యయ్యో ఏమండి, ఎలాగ తప్పించుకోవడం, ఎక్కడికి పోవడం, ఎక్కడ దాక్కుంటే మృత్యువు గారు రారు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఆ మృత్యు సమయం తెలిస్తే వాడిలో ఉండేటువంటి ఆ అంతర్మథనం ఎంత దారుణంగా ఉంటుందో. కొంతమంది చాలా సివియర్ పేషెంట్స్ ఉంటారండి, హైలీ డిసీజ్డ్ పర్సన్స్, యూనో ఈ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తులు లాంటి వాళ్ళు, లేకపోతే ఏమైనా బాడీలో ఉండే కొన్ని డిఫరెంట్ పార్ట్స్ డ్యామేజ్ అయిపోయినటువంటి వ్యక్తులు, ఎయిడ్స్ లాంటిది చాలా లాస్ట్ స్టేజ్లో ఉండేటటువంటి వ్యక్తులు, వాళ్ళని చూడాలండి. అబ్బాయి నీకు ఇంత టైం అని చెబితే ఇంకా వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు లోపల అక్కడ కూర్చుని. చూడండి, ఎవరికైనా మరణశిక్ష విధిస్తే ఆ మరణశిక్ష అమలు పరిచే టైం ఇంకొక కొంత కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాడి స్థితి ఎట్లా ఉంటుందండి? మనకు కూడా కౌంట్ డౌన్ నడుస్తోందండి ఇప్పుడు. ఒక్కొక్క ఏడాది గడుస్తోందంటే దిస్ ఈజ్ అవర్ ఎండ్ అండ్ వీఆర్ హియర్. 2001, 2002, 2003, 2004, 5, 6 ఏమో తెలియదు మనకి, 5, 6, 7, 10, 100 మనకి తెలియదు. కానీ బట్ దిస్ ఈజ్ ఎ జర్నీ, వీఆర్ మేకింగ్ ద జర్నీ, వీ జస్ట్ కాంట్ గో బ్యాక్. నో, ఈ ప్రయాణంలో ఇంక వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదండి. మీరు ఎప్పుడైనా మళ్ళీ 2002లోకి వెళ్ళగలరా? కథల్లో పెడతాం అంతే.
వాస్తవంలో మనం వెళ్ళాం. వాస్తవంలో నీ యాత్ర ముందుకు సాగాల్సిందే. నీ జీవితం అనేటటువంటి ఈ బోట్ ఆల్రెడీ నీటిలో ప్రవేశించింది. ఇది కొంత దూరం సాగింది, వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు, ఇది ముందుకు సాగాల్సిందే. నీ చాయిస్. ఆనందిస్తావేమిటా? నువ్వు ఆవలిగట్టుకు చేరేట్టున్నావా లేదా? రామచంద్రుడు ఇది దుఃఖపడాల్సింది అన్నాడు. నందంతి ఉదిత ఆదిత్యే నందంతి అస్తమితే రవౌ ఆత్మనో నావబుధ్యంతే జీవితం మానవాహ క్షయం. నశిస్తున్నానని ఒక్కడో అర్థం చేసుకోవడం ఏమిటండి? ఓ పెద్ద అరపులు కేకలు పెడబొబ్బలు వేసి పొంగిపోతారేమిటి? చావుకు దగ్గరిస్తున్నావు మై ఫ్రెండ్. రిమెంబర్, ఇది రాముడు చెప్పిన మాట. కానీ రామానుజులు చెప్పిన మాట మరొకటి ఉంది. ఎస్, రాముడు భగవంతుడు, రామానుజుడు ఆచార్యుడు. రామానుజుడు చెప్పిన మాట మరొకటి ఉంది. రాముడు చెప్పిన దానికి కొంచెం విరుద్ధం. రామానుజుల వారు ఒకనాడు ఇట్లాగే ఉగాది పండగ వచ్చింది. వారు నదికి వెళ్ళారు, స్నానం చేస్తున్నారు. వారితో పాటు ఇంకొక మహానుభావులైనటువంటి జ్ఞానులు కూడా వచ్చారు, వారు స్నానం చేస్తున్నారు. రామానుజులు వారు వారితో అన్నారట, ఏమయ్యా ఈవేళ కొత్త సంవత్సరం అన్నారు. అంటే వారికి ఏం పెద్ద కొత్త సంవత్సరం అయితే దానికే పెద్ద ఆనందించాల్సింది ఏముంది కనుక, ఇందులోనూ ఎన్ని కొత్త సంవత్సరాలు ఇప్పటిదాకా రాలేదు కనుక మనకి జీవితంలో ఇదేం పెద్ద కొత్తదా? ఇది రావడం న్యూ ఫీచరా? ఏం స్వామి ఏం అలా చెప్తున్నారు? ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఒక రోజు గడుస్తుంది, ఇంకో రోజు వస్తుంది, ఆ రోజు గడుస్తుంది, ఇంకో రోజు వస్తుంది. అంటే రామానుజులు వారు అన్నారట, అది కాదు మహానుభావ, ఈ జీవితంలోకి రావడానికి మనకు ఒక పర్పస్ నిర్దేశించి పంపించాడు భగవంతుడు. చెయ్యాల్సిన పని ఇది అని మనకి అసైన్ చేశాడు. ఆ పనిని మనం పెర్ఫెక్ట్గా చేసేసామనుకోండి, చేసేస్తే ఇక ఈ పనిని మనం ప్రమోషన్ కోసం వాడుకోవచ్చు అప్పుడు కదా. మనకి ఒక 3 సెమిస్టర్స్ ఫినిష్ చేసుకోవాలన్నారు ఒక క్లాసులో. ఆ 3 సెమిస్టర్స్ని ఫినిష్ చేసుకునే చాయిస్ నీకే ఇచ్చారు. అంటే సెమిస్టర్ అంటే ఇట్స్ ఎ కోర్స్. ఇది 3 నెలల ఒక సెమిస్టర్, 4 నెలల ఒక సెమిస్టర్ అని పెట్టలే. దానికి ఇంత సిలబస్ పెట్టారు. ఈ సిలబస్ నువ్వు ఎప్పుడు ఫినిష్ చేస్తే అప్పుడు నువ్వు పరీక్ష ఇచ్చేయి, ఫినిష్. బుద్ధిమంతుడైన వాడు చక్కగా చదివాడు, జాగ్రత్తగా దాన్ని ఆకళింపు చేసుకున్నాడు, వంట పట్టించుకున్నాడు. మొదటి నెలలోనే ఫస్ట్ సెమిస్టర్కి అపియర్ అయ్యాడు, డిడ్ ఇట్, ఫినిష్ చేశాడు. తర్వాత బాగా కృషి చేశాడు, మరొక 15 రోజుల్లో 2వ సెమిస్టర్ ఫినిష్ చేసుకున్నాడు, పరీక్ష ఇచ్చేశాడు. మామూలుగా అయితే 6 నెలల కోర్స్ అండి ఇది. యూజువల్గా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు పరీక్షలు పెట్టడం, వీళ్ళు పియర్ కావడం, ఇలా జరుగుతుంటే 6 నెలలు దానికి ఒక డ్యూరేషన్ ఉండేది. సో 2 నెలలకి ఒక్కొక్క సెమిస్టర్ వాడు అపియర్ అయ్యేవాడు. కానీ ఈ బుద్ధిమంతుడు చక్కగా మొదటి నెల బాగా చదివి ఫస్ట్ సెమిస్టర్ వాడు ఫినిష్ చేసేసాడు. ఇంకా బాగా చదివి ఇంకొక 15 రోజుల్లో 2వ సెమిస్టర్ ఫినిష్ చేసుకున్నాడు. ఇంకొక నెలన్నర చదివి 3వ సెమిస్టర్ ఫినిష్ చేసుకున్నాడు. సో విదిన్ 3 months 3 సెమిస్టర్స్ ఫినిష్ చేసేసాడు. కానీ ఆ కోర్స్ అయ్యి నెక్స్ట్ కోర్సులోకి వెళ్ళాలంటే మినిమం ఏజ్ వాడికి ఒక 20 years అన్నాడు. కానీ మనవాడు ఈ ఫినిష్ చేసేటప్పటికి ఆ 20 years వాడికి ఫినిష్ కావడానికి ఇంకో 3 నెలల టైం ఉంది. నిజానికైతే వాడికి ఈ 3 సెమిస్టర్స్ ఫినిష్ చేసేసాడు కనుక వాడు తర్వాత కోర్సుకి వెళ్ళడానికి వాడు ఫిట్ పర్సన్, ఎలిజిబిలిటీ వచ్చేసింది. కానీ వాళ్ళు ఇవి చేయడానికి సుమారుగా ఇంతకాలం పడుతుంది కనుక వాడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాతనే తర్వాత కోర్సుకి ఎంటర్ కావాలని అంటాడనుకోండి, వీడికి ఎలా ఉంటుందండి? అప్పుడు
ఈ గడిచిపోయిన తర్వాత ఇక మిగిలిన 3 నెలలు ఎప్పుడవుతాయో ఏమిటో, ఎప్పుడు ఫినిష్ అవుతాయో ఏమిటో ఒక్కొక్కడే కౌంట్ చేస్తుంటాడండి కదండి. ఒక్కొక్క రోజు కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. అబ్బా ఇంకా 15 రోజులు, అబ్బా ఇంకా అప్పుడు 15 రోజులని గడిచింది, ఇంకొక 15 రోజులు, అబ్బా ఒక్క నెలనే గడిచింది, ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు వాడికి ఆవలి ఎండ్కి చేరబోతూ ఉండేటటువంటి టైం అంతా వాడికి ఎప్పుడు చేరతానో అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు కదా. సపోజ్ ఆయన పాపం చదవలేదు, వాడికి ఉంది కదా టైం అని. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కోర్సెస్లోనూ రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయరండి. వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేసే పద్ధతి ఎలా ఉంటే వారానికి ఒక 3 క్లాసులు 4 క్లాసులు తీసుకుంటారు. అప్పుడు వీడు ఏదో టైంలో పెడితే వెళ్ళొచ్చు, లేకపోతే మానేచ్చు. వెళ్ళాలని నియమం, కానీ 3 రోజులకి 2 రోజులకి ఒక క్లాస్ కనుక సరే అప్పుడప్పుడు వీడు ఓపుకుంటే పెడతాడు, లేకపోతే ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, సంపాదన చేసుకుంటూ ఉంటాడు, సరే వెళ్ళడు. వీడు పాపం సక్రమంగా ఇంకొకడు ఫినిష్ చేయలేదు. వాడికి ఈ 19 ఫినిష్ అయ్యి 20 వాడికి వస్తున్నాయి. 3 సెమిస్టర్స్ జరగాలి, కానీ వాడు పరీక్ష ఇచ్చాడు కానీ కాలేదు. వాడికి ఎలా ఉంటుంది ఆ టైం అయిపోతుందంటే, అమ్మో దగ్గరికి వచ్చేస్తుందని టైం, వాడికి భయంకరంగా ఉంటుంది. వీడికి అబ్బా ఇంకా టైం అవ్వదేంటి అని వీడు చూస్తుంటాడు. చూడండి, ఒకటే కోర్స్, డ్యూరేషన్ ఆఫ్ ది టైం ఈజ్ ద సేమ్, కానీ అది వస్తోందంటే ఒకడికి సంతోషం, ఒకడికి ఏడుపు. చెయ్యాల్సిన పని వీడు చేసేసాడు అంచేత వీడికి సంతోషం, చెయ్యాల్సిన పని వాడు చేయలే కనుక వాడికి అది భయం, దుఃఖం. ఎప్పుడైనా సరే చేయవలసిన పని చేసి కూర్చున్న వాడికి ఆవలి వైపుకి చేరడం అంటే ఆనందంగా ఉంటుంది. మనకు కూడా అంతే. ఈ ఏడాది గడిచింది, కొత్త ఏడాది వచ్చింది అని అంటే నీకు ఆనందం కలగాల, ఏడుపు కలగాల? మృత్యువుకి సమీపిస్తున్నావు కనుక ఏడవాలి, అసలు నిజానికి సంతోషించకూడదు. నువ్వు ఏడాది గడిచిందంటే నువ్వు మృత్యువుకి ఇంకొక ఏడాది దగ్గర పడ్డావు అనమాట. నువ్వు భూమి మీద బతికే నీ నూకలు తగ్గుతున్నాయని అర్థం. అంటే నువ్వు 50 ఏళ్ళు ఉండాల్సింది ఓ ఏడాది గడిచిపోయినాక 49 అయిపోయాయి. నీకు 49 వచ్చిందంటే ఇక నువ్వు బతికే ఏడాది ఒక్క ఏడాది ఉందంతే, తర్వాత యూ విల్ బి డన్. మరి అప్పుడు ఆనందం కలగాల, మీకు దుఃఖం కలగాల? ఏమంటే మీకు పోవడం ఇష్టమేనా? అయ్యో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి, ఎన్నో పదార్థాలు తయారు చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం, వరుసగా తిందాం కదా అని రోజుకొకటి, ఎంతో సంపాదించి బ్యాంకులో పెట్టుకున్నాం, హాయిగా ఖర్చు పెడదాం కదా అని ఎన్నో పనులు అక్కడ తయారు చేసి పెట్టుకుని ప్రాజెక్ట్స్ చేతిలో తీసుకు పెట్టుకున్నాం, ఎంతో సంపాదించాలి ఇంకా అంత అనుకున్నాం, కానీ ఇంకా ఎన్నో చేయాల్సి ఉన్నాయండి. దట్స్ రైట్. అంటే నువ్వు చేయాల్సినవన్నీ పూర్తి చేయలేదన్నమాట. అందుకోసం నీకు అది భయంకరంగా ఉంటుంది. కానీ చేసేసి ఉన్నవాడికి అబ్బా ఇంకెప్పుడు వస్తుందండి, ఇంటికి ప్రియమైన మిత్రుడు వస్తున్నాడు అని నీకు తెలిస్తే, నువ్వు చాలా ఇష్టపడ్డ అతిథి వస్తున్నాడు అని తెలిస్తే, అతన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఉవ్విళ్ళూరుతున్నట్టుగా చెయ్యాల్సిన పని చేసినవాడు మృత్యు వస్తోందంటే కూడా ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తాడు. చెయ్యాల్సిన పని చేసిన వాడంటే కృతకృత్యుడు అంటారండి. కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం. తనకి ప్రేమించిన అతిథి వస్తుంటే ఎదురు చూసినట్టుగా చూస్తూ ఉంటాడు మృత్యువుని కూడా. వాడు భయపడ్డు. అయితే ప్రశ్న ఇప్పుడు ఎక్కడంటే, మనం ఈ ఏడాది చేయాల్సినవి చేశామా? నెక్స్ట్ ఏడాది కూడా చేయాల్సినవి పోనీ కొన్నైనా ఇప్పుడు మనం చేసే ప్రయత్నం చేశామా? ఇది ప్రశ్న అండి. ఇది ఎవరికి వాడు వేసుకు చేసుకోవాల్సిందే, ఎవరు చెప్పాల్సింది కాదు. మనం చేయాల్సింది చేసేసాము అని అంటే ఇంక మనకు మృత్యు వస్తుందంటే భయం ఎందుకంటే అప్పుడు మనకి అప్పుడు భయమే ఉండదు మనకి. అయితే మనం చేయాల్సినవి ఎన్ని పనులు? ప్రపంచంలో 1,00,000, కానీ చేయాల్సిన పని ఒకటే.
ప్రధానంగా చేయాల్సిన ఒకటే. ఏమిటది? ఈ జగత్తుకి కారణమైనటువంటి ఆ శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడికి నీవు సరెండర్ అయ్యావా లేదా? నీ బాధ్యతనంతటినీ కూడా అతడి భుజస్కంధాల మీద మోపి అతడి సేవగా అతనిచ్చినంత ఎనర్జీని అతనిదైన ఈ జీవితం కోసం, ఈ ప్రపంచం కోసం నువ్వు వాడుతున్నావా లేదా? కపటం లేకుండా వాడుతున్నావా లేదా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నీకు ఎస్ అని సమాధానం వస్తే నీకు కొత్త ఏడాది వచ్చింది అంటే నువ్వు ఆనందించాలి. మృత్యు వస్తోందంటే అప్పుడు నువ్వు ఆనందించాలి. నో, ఐ డిడ్ంట్ డూ దాట్. అప్పుడు నీకు మృత్యువు భయంకరమే. అప్పుడు నీకు మృత్యువు దుఃఖావహమే. రామానుజులు వారు అన్నారట, మనం భగవంతుణ్ణి శరణాగతి చేసిన వాళ్ళం. మన జీవితంలో ప్రతి ఊపిరి ఆ భగవంతుడి సేవ కోసమనే. అంచేత మనకి భయం ఎందుకు? మనం చేయవలసిన పని మనం ఫినిష్ చేసేసాం. ఇక వాడు చేయవలసిన పని ఏదో వాడు చేసుకోవాలి. చూసారా? ఇది అంటే మనకి